ప్రతి ఒక్కరూ నేటి సమాజంలో ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటి వరకు మనం తింటున్న రైస్ని పక్కన పెట్టి చాలామంది మిల్లెట్స్ వైపు మారిపోతున్నారు. జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, సామలు, అరికెలు, కొర్రలు, వీటినే మిల్లెట్స్ అంటారు. వీటితో తయారు చేసిన పదార్థాలు తింటే అవి మన ఆరోగ్యాన్ని రక్షిస్తూ మిరాకిల్స్గా మారుతున్నాయి. ఇది గుర్తించిన భద్రాచలం ప్రాంతానికి చెందిన నలుగురు గిరిజన మహిళలు ఈ మిల్లెట్స్తోనే బిస్కెట్స్ తయారు చేసి మిరాకిల్స్ సృష్టిస్తున్నారు. మరి ప్రధాని మోదీ గారు మిమ్మల్ని ప్రశంసించారు కదా, మీకు ఎలా అనిపించింది ఆ రోజు? అంటే మన ప్రధాని చేతుల మీదుగా మనకి అంత ప్రశంసలు వచ్చాయి అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా, ఎలా అనిపించింది మీ మాటల్లో ఒకసారి చెప్తారా మాకు? చాలా సంతోషంగా ఉంది మేడం. మేము ఇంతవరకు వస్తామని అనుకోలేదు. అసలు చిన్నగా స్టార్ట్ చేసాము, కానీ మోడీ సార్ మమ్మల్ని గుర్తించి మేము చేసే బిస్కెట్లని గుర్తించి బాగున్నాయని చెప్పారు మేడం. మోడీ సార్ దాకా వెళ్ళిందంటే మేడం ఢిల్లీలో స్టాల్ పెట్టాం. 10 days ఉన్నాం మేడం. 10 days మార్కెటింగ్ చేసాం. అయితే మా మిల్లెట్ బిస్కెట్లు అలా తింటారు, ఈ ఏరియాలో మా ఈ టేస్ట్ ఉంటాయి తింటారని మాకు అనిపించలేదు మేడం. నేను కొన్ని పట్టుకెళ్ళటం జరిగింది. పట్టుకెళ్ళింది కొన్ని, కానీ ఒక్క రోజులో అయిపోయాయి మేడం. ఆ 10 days కూడా నేను ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ఈసారి వెళ్తే ఎక్కువ పట్టుకెళ్ళాలనుకున్నాం. మాకు ఇంకా అసలు అంటే మాకు తెలియని సంతోషం. మేము ఆ సంతోషంలో మునుగుతామని ఎప్పుడు అనుకోలేదు. ఏదో చిన్నగా చేసుకుందాం. పెద్దలతో పాటు చిన్నపిల్లలకు కూడా మిల్లెట్స్ అంటే ఆసక్తి పెరగడంతో వీటితోనే చిరుతిళ్లు తయారు చేసి అమ్మితే బాగుంటుందనే ఆలోచన రావడంతో నలుగురు గిరిజన మహిళలు కలిసి 6 ఏళ్ల క్రితం అంటే కరోనాకి ముందు రాగులు, జొన్నలతో బిస్కెట్లు తయారు చేశారు. అదే టైంలో కరోనా రావడంతో నష్టం వచ్చింది. అయినా సరే ప్రయత్నాన్ని ఆపలేదు. అందుకు ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులు సపోర్ట్ కూడా దొరకడంతో వీరు ధైర్యంగా ముందుకెళ్లారు. గిరిజన మహిళలకు సుస్థిరమైన జీవనోపాధి కల్పించడం కోసము 2019లో MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రినర్షిప్ అనేది ట్రైబల్ కార్పొరేషన్ ద్వారా ITDA భద్రాచలంకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే కొంతమంది గిరిజన మహిళల్ని ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, వ్యవసాయ పనులు లేక, ఉపాధి లేక ఖాళీగా ఉంటున్న భద్రాచలం వాస్తవ్యులను గుర్తించి సో వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం అనేది కల్పించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక 8 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి సో మీకు శానిటరీ నాప్కిన్ యూనిట్ ఇట్లా మేము MSME ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తాము, ఫర్దర్గా మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేసి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మిల్లెట్ బిస్కెట్స్, సో మనకి ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడానికి, యూనిట్ స్టార్ట్ చేయడానికి ఫినాన్షియల్ సపోర్ట్ మనకి ITDA తరపు నుంచి గిరిజన మహిళలకి ఎలా వచ్చింది? మనం ట్రైనింగ్ అనేది 2 days ఇచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నకు మళ్ళీ ITDAకి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అప్పుడు ఉన్న PO గారు ప్రతీక్ జైన్ సార్ వీళ్ళకి ఒక 1 lakh అనేది లోన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇనిషియల్ స్టేజ్లో మీరు ఈ 1 lakh చిన్న మిషనరీ తీసుకోండి, సో అది సక్సెస్ అయిన తర్వాత మనం పెద్ద మిషన్స్ అని ఆలోచిద్దామని అంటే వీళ్ళు ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి కావాల్సిన గ్రైండర్ కావచ్చు, మిక్సర్ కావచ్చు, ఓవెన్స్ కావచ్చు, అవన్నీ కూడా ₹1,00,000 తీసుకోవడము. తర్వాత ఈ రా మెటీరియల్ అనేది కూడా సరౌండింగ్స్లో ఉన్న రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగి ఇనిషియల్ స్టేజ్లో స్టార్ట్ చేస్తారు బిస్కెట్స్ అనేవి. మొదట 3 kgల బిస్కెట్లను తయారు చేసేవారు. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అధికారుల సహకారంతో భద్రాచలం రామాలయము, ITDA మ్యూజియం, కొత్తగూడెం, ఖమ్మం కలెక్టరేట్లతో పాటు హైదరాబాద్లోనూ విక్రయాలు స్టార్ట్ చేశారు. దీంతో ఈ మిల్లెట్ బిస్కెట్లు నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్ళాయి. బెస్ట్ క్వాలిటీ కుకీస్ తయారు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళు మిడిల్ మ్యాన్ ఏం లేకుండా వాళ్ళు రాగులు, సామలు, కొర్రలు, జొన్నలు ఈ 4 బిస్కెట్స్ చేస్తున్నారు. డైరెక్ట్లీ రా మెటీరియల్ వాళ్ళు ఫార్మర్స్ నుంచి చర్ల, దుమ్ముగూడెం, మొత్తం మా జిల్లాలో ఉన్న చింతూరు సైడ్ కూడా వెళ్ళి డైరెక్ట్ రైతుల నుంచే వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు. ఇంకా మెయిన్గా ఘీ కూడా వాళ్ళు డైరెక్ట్ డైరీస్ నుంచి తీసుకోకుండా వాళ్ళు కొంతమంది ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారానే తీసుకొని సొంతంగా తయారు చేస్తున్నారు. కాబట్టి ప్లస్ ఈ యూనిట్ అంతా కూడా ITDA పరిధిలోనే మా బిల్డింగ్స్లోనే ఉన్నది. సో మేము కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాము క్వాలిటీ ఎట్లా ఉంది అని చెప్పేసి. సో ఈ కారణంగా అవర్ JDM హరికృష్ణ ఆల్సో వాళ్ళతో ఫాలో అప్ చేసుకొని వాళ్ళు ఈ స్థాయికి రావడానికి ఎంటైర్ టీమ్ కష్టపడింది. మెల్లగా వాళ్ళు లోకల్గా ఇప్పుడు గిరిజన దర్బార్ పెట్టినప్పుడు కానీ లేకపోతే లోకల్ మార్కెట్స్లో అమ్మడం స్టార్ట్ చేశారు. వాళ్ళకు భద్రాచలం టెంపుల్ దగ్గర ఒక స్టాల్, రీసెంట్గా మేము ITDA తరపున ఒక గిరిజన మ్యూజియం ఎస్టాబ్లిష్ చేసాము. దానిలో బాగా రెస్పాన్స్ వస్తుంది. అక్కడ ఒక స్టాల్ కూడా పెట్టించడం జరిగింది, విచ్ ఇంప్రూవ్డ్ అండ్ ఇంక్రీజ్డ్ దేర్ సేల్స్. దీన్ని బట్టి దీన్ని చూసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైఫెడ్ వాళ్ళు భద్రాచలం ITDA విజిట్ చేసినప్పుడు ఈ స్టాల్స్ వాళ్ళకి చూపించడం జరిగింది.
ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ వాళ్ళకు నచ్చి హానరబుల్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి నిలయంలో మనకు మెగా మేళా జరిగినప్పుడు మన ఐటీడీఏ భద్రాచలం తరపున వీళ్ళని పంపించడం జరిగింది ఆ ట్రైఫెడ్ వాళ్ళ సహకారంతో. అక్కడ ఈ ప్రోడక్ట్స్ అందరికీ నచ్చి హానరబుల్ ప్రెసిడెంట్ కూడా అప్రిషియేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా కూడా ఈ పేరు వచ్చి అది మన ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ వరకు వెళ్ళడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆ నలుగురు ఆదివాసీ మహిళలు విత్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఐటీడీఏ. ట్రైబల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అధికారుల వల్ల రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వీళ్ళు కూడా ఓ స్టాల్ని ఏర్పాటు చేశారు. అలా ఈ భద్రాద్రి మిల్లెట్ బిస్కెట్ల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి తెలిసింది. దీంతో ప్రధాని ఆ నలుగురు గిరిజనులు వినూత్న వ్యాపారం గురించి, ఈ మిల్లెట్ బిస్కెట్ల గురించి తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి వారికి అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు దేశం మొత్తం ఈ భద్రాద్రి మిల్లెట్స్ గురించి తెలిసింది. भद्राचलम की महिलाओं की सफलता के बारे में जानेंगे तो आपको भी अच्छा लगेगा. ये महिलाएं कभी खेतों में मजदूरी करती थी, रोजी रोटी के लिए दिन भर मेहनत करती थी. आज वही महिलाएं मिलेट्स श्री अन्न से बिस्किट बना रही हैं. भद्राद्री मिलेट मैजिक नाम से ये बिस्किट हैदराबाद से लंदन तक जा रहे हैं. వీరి ఉత్పత్తుల్లో రాగి, జొన్న బిస్కెట్ ప్యాకెట్లను ఒక్కోటి 130 రూపాయలకి, సామలు, కొర్రలు బిస్కెట్ ప్యాకెట్లను ఒక్కోటి 150 రూపాయలకి విక్రయిస్తున్నారు. పెద్ద పెద్ద మాల్స్లో సైతం భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్లు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆ నలుగురు గిరిజన మహిళలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ మధ్య కరక్కాయ్ టీ పౌడర్ తయారీ కూడా ప్రారంభించారు. మీరు కరక్కాయ అనేది వినే ఉంటారు. అంతకుముందుకు పాతకాలంలో జలుబు దగ్గు వచ్చినప్పుడు చిన్న ముక్క నమిలి రిలాక్సేషన్ అనేది అవుతూ ఉండేవాళ్ళు. సో దాన్ని మనం చిన్న ఫార్ములాగా తీసుకొని కరక్కాయ, సోంపు, తర్వాత మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఇది ఒక చిన్న ఫార్ములా లాగా తీసుకొని దాంతో కరక్కాయ టీ అనేది తయారు చేయడం జరిగింది. సో దీని ఏరు ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ గారు మరియు పిఓ గారు ఈ రెసిపీ అనేది మనకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. సో దానికి సంబంధించి మంచి బాటిలింగ్తో పాటు మంచి స్టిక్కరింగ్తో పాటు సేల్ చేస్తున్నాము. ఇది కూడా చాలామంది తీసుకుంటున్నారు, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. సో దీనివల్ల గొంతు నొప్పి కావచ్చు, జలుబు కావచ్చు అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా వాడితే చాలా బాగుంటుంది కరక్కాయ టీ అనేది. సో థ్యాంక్ యూ. వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని వనితా టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. వనితా టీవీకి మా ధన్యవాదాలు.